that it plane is only knowledge, dim and hazy, though it is still that is attainable by man. కాస్మాస్ పుట్టినప్పుడు, సృష్టి పుట్టినప్పుడు, మానవుడు పుట్టినప్పుడు ఈ బ్లాక్ బోర్డ్లో ఒక పాయింట్ లొకేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా పుడతాడు. అప్పుడు సర్కిల్ ఉంటుంది. ఎక్కడి నుంచి పుడతాడు? బ్యాక్గ్రౌండ్లోంచి పుడతాడు, బ్లాక్లోంచి పుడతాడు. దీని అర్థం అవటానికే మనకి మహాకాళుడు, మహాకాళి అనేటువంటి ఉపాసనలు ఇస్తారు. కాళి అంటే నల్లగా ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే డార్క్నెస్ ఇస్ మదర్ ఆఫ్ లైట్. మెడిటేట్ చేసుకుందాం. అన్లెస్ దర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్లాక్, యూ కెనాట్ సీ వైట్. వైట్ లైట్ అంతా కూడా బాగా డెన్స్ అయి ముద్ద చెందితే అది బాగా ఎక్కువ థిక్ అయిపోతే బ్లాక్ అయిపోతుంది. సో ఏ రే ఫ్రమ్ ది బ్లాక్నెస్ ఈజ్ ప్రొజెక్టెడ్ అండ్ దట్ ఈస్ లైట్, అండ్ లైట్ ఇట్స్ సఫిషియెంట్ ఫర్ అస్ అన్నాడు. వాళ్ళు ఇచ్చినటువంటి మెడిటేషన్కి ఇచ్చినటువంటి డార్క్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ద లైట్. మెడిటేట్ చేసుకున్నాడు. ఆల్ కాస్మోస్ అంతా కూడా ఎంత కూడా అమ్మవారిలోంచి కళిలోంచి పుడతాం, మళ్ళీ ఆవిడిలోకి వెళ్ళిపోతాం, అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది సృష్టి అంతా అన్నాడు. డాన్స్ చేస్తుంటా వాడు ఆయన శివుడు అన్ని తీసుకుని విభూతి గట్ట కింద తీసుకుని ఇలా కట్టించుకుని ఒంటి కింద రాసుకుంటాడు. ఇవన్నీ కూడా తీసుకుని ఆయన విభూతి చేసేస్తాడట. అంటే ఎవ్రీథింగ్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇట్స్ మేడ్ ఇన్ టు పురో రజస్రములు అయినటువంటి లోకములు అణువుల కింద చేసేస్తాడు. దాన్ని ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు కాస్మోస్. ఈ చేసేటటువంటి ఆయన అంతా కూడా ఒక ఆయన వెనక ఉంటాడు. ఆయనే పురుషుడు అని పేరుతో పిలుస్తాడు, భగవంతుడు అని పేరుతో పిలుస్తారు. అంటే దానంతటా ఏం జరగదు. జరిగించి ఆయన ఒకటి ఉంటాడు, అది సీక్రెట్ అని చెప్పి. మామూలుగా సైన్స్లో ఏం చెప్తారు, నెబ్యులాలు ఇవన్నీ కొట్టుకున్నాయండి, పెద్ద గ్రేట్ ఎక్స్ప్లోషన్ అయిందండి, తర్వాత ఇవన్నీ వచ్చాయండి, వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయండి, తర్వాత వాటర్ వచ్చిందని, దాని తర్వాత హ్యూమానిటీ వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తుంటారు. అంటే దీని వెనక చేయించేవాడు ఒకడు ఉంటాడు అనేటటువంటిది ఎందుకు వాళ్ళకి ఎక్కదు. మరి ఎందువల్ల ఆలోచించాలో తెలియదు. సైన్స్ ఆలోచించేటటువంటి రోజు ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చేత అంతర్యామి అయినటు భగవంతుడు తనుగా సృష్టిగా కిందకి దిగి వస్తాడు. సాలిపురుగు తనలో ఉండే కడుపులో ఉండే దారముతో తన ఇల్లు ఎలాగైతే సాలిగూడు కట్టుకుంటుందో తనలో ఉంచే మెటీరియల్ గానే సృష్టి కింద తీసుకొస్తాడు భగవంతుడు. అలాగే మనం పుట్టినప్పుడు మన దేహము ఇంద్రియములు అన్నీ కూడా మన నుంచి నేను అనేటటువంటి దాంతోనే కొట్టుకుంటాం. ఎక్కువ దూరం లేదు వీటి గురించి తెలుసుకోవడానికి. బయోటెక్నాలజిస్టు, మైక్రోబయాలజీ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ర్యాపిడ్లీ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్. ట్రెమెండస్ రీసెర్చ్కి రాబోయేటట్టు 15 ఏళ్లలో జరుగుతుంది. చూసేటప్పుడు ఫిజికల్ బాడీ కంటే పైన ఉండే లోకములతో కాంటాక్ట్ అనేటువంటిది రావడం మొదలు పెడుతుంది. సో దే బికమ్ క్రియేటర్స్. Only the face of the disc being white and the ground all around black shown clearly that its plane is only knowledge. Dim and hazy though, it still is that attainable by man. ఈ సృష్టికి భగవంతుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏదో అనేటువంటిది రాత్రిలా కనిపించినా, బ్లాక్ గా కనిపించే దాంట్లోంచి ఒక డిస్క్ కనిపించినా సరే దీనిని ధ్యాన గమ్యమై ఉంటుంది మానవుడికి. ఏదో రోజు ధ్యానమునందు వెళ్ళినప్పుడు ఇవి కనిపించడం అనేది మొదలుపెడుతుంది అన్నాడు. ఏం చేయాలి ధ్యానంలోకి వెళ్ళాలంటే మొట్టమొదట పెద్దలు చెప్పినటువంటి యోగమునందు ఉండేటటువంటి లోపల ఎంటర్ అవడానికి కావాల్సినట్టు ప్రయత్నం చేయాలి. పైన దర్ ఇస్ అ డివైన్ బ్రెత్, సో వీ హ్యావ్ ఆల్సో ఏ బ్రెత్. దాని ఎందుకు కొంచెంసేపు మనసు పెట్టండి అన్నాడు. ఎప్పుడైతే మనస్సు ఎందు శ్వాస ఎందు మనస్సు పెట్టడం మొదలు పెడుతుందో దాన్ని యూ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఏ టికెట్ కొనుక్కున్నట్టుగా లెక్క. సబ్జెక్టివ్ లైఫ్ లోకి ఆబ్జెక్టివ్ లైఫ్ లోంచి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన టికెట్ మీరు కొనుక్కుంటే లెక్క. దాన్ని యూ స్టార్ట్ ద జర్నీ. ఇది మించి ఏగా లేదు అన్నట్టు. కొంతసేపు గాలి పీలుస్తున్నా వదులుతున్నా, ఎలా పీలుస్తున్నాడు లోపల పీల్చేవాడు ఆవిడ. ధ్యానం చేయండి అన్నట్టు. ఓం అనేటువంటి మనకి ఇవ్వబడినటువంటి మంత్రం కాబట్టి యూనివర్సల్ అఫర్మేటివ్ అనే పేరుతో పిలిచింది. ఓంకారాన్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేడం బ్లౌడ్స్ కి ఇట్స్ కాల్డ్ యూనివర్సల్ అఫర్మేటివ్ అనే పేరుతో పిలిచింది. ఓం దాన్ని అయాం అనే పేరుతో మనం పిలిచాం. ఓం అనండి, వినండి వినండి. కొన్నాళ్ళు అయిన తర్వాత మనమే అట్రాక్ట్ చేస్తున్నాం అనేటువంటి తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తాం అది ఎక్కడ వెతకండి అన్నాడు. సరే అని వెతకండి ఒకసారి. కళ్ళు మూసుకుని ఓంకారం అని వెతకండి చూద్దాం. సో చేద్దాం, ప్రాక్టికల్ గా చేద్దాం. ఒక క్లాస్ చెప్పుకోవడం ఎందుకు.
కళ్ళు మూసుకుని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఎక్కడి నుంచి వస్తున్నదో వెతకండి, ఒకసారి మనసుతో వెతకండి. ఏ ప్లేస్ లోంచి వస్తున్నదో, ఎవరు అట్టర్ చేస్తున్నారో వాడినే అయామ్ అనే పేరుతో పిలుస్తారు. తెలిసినట్టుగా ఉంటుంది, తెలియనట్టుగా ఉంటుంది, దాని దగ్గర మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏమండి, it is on this plane that the Manvantaric manifestations begin, for it is the soul that slumbers during Pralaya, the divine thought, wherein lies concealed the plan of a every future cosmogony and theogony. ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో, ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ప్లేస్ ని కనెక్ట్ చేసేటటువంటిది ఉచ్చరిస్తూ లోపలికి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. దానినే సృష్టి మొదలైనటువంటి మొట్టమొదటిలో ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఆ పాయింట్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి సృష్టి బయటకు వస్తూ ఒక సూర్యగోళమైనా, ఒక భూమి అయినా సరే, మనమైనా సరే, మన పొద్దున్న లేచినైనా సరే అన్నాడు. ఎంతకాలం వీడు బాడీ ఉంటాడు, ఎంతకాలం ఏం పని చేస్తాడు, ఎంతకాలం మళ్ళీ వీడికి వెనక్కి వెళ్ళిపోతాడు, ఎంతకాలం ఏ ఏ పనులు చేస్తాడు, ఆ కథ అంతా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ కింద చిక్కుడు విత్తనం వేస్తే మామిడి చెట్టు రాదు అన్నాడు. చిక్కుడు విత్తనం వస్తుంది. చింత గింజ వేస్తే చింత చెట్టే వస్తుంది, కానీ మర్రి చెట్టు రాదు అన్నాడు. అంతే కదండి అన్నాడు. చూస్తున్నావు కదా, మన పొద్దున్న లేచి అన్నాడు. బీరపాదు వేస్తే, ఆ విత్తనం వేస్తే బీరపాదే వస్తుంది, ఆనపది రాదన్నాడు. అన్న రాదన్నాడు. ఈ సీడులో పుట్టించేటటువంటి శక్తి అనేటువంటి ఇంటెలిజెన్స్ ఒకటి ఉందా లేదా అన్నాడు. కామన్ సెన్స్ అన్నాడు. బీరపాదు